కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. కొద్ది రోజుల క్రితం కేబినెట్ విస్తరణ చేపట్టిన కేసీఆర్ ఎక్కువగా కొత్త ముఖాలకే మంత్రివర్గంలో చోటు కల్పించారు. అయితే కేబినెట్ విస్తరణలో చోటు ఖాయమని అంతా అనుకున్న సీనియర్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్కు మాత్రం మంత్రివర్గంలో బెర్త్ దక్కలేదు. గిరిజన సామాజిక వర్గానికి చెందిన సీనియర్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఉన్నా కేసీఆర్ మాత్రం ఆ వర్గం నుంచి మంత్రివర్గంలోకి ఎవరిని తీసుకోకపోవడంపై చర్చ జరిగింది. అయితే రెడ్డి నాయకును మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించిన కేసీఆర్ షరతులు వర్తిస్తాయి అని చెప్పడం వల్లే ఆయనకు అమాత్య యోగం దక్కలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కేబినెట్లోకి తీసుకోవాలన్న రెడ్డి నాయక్ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన గులాబీ బాస్ మీకు మంత్రి పదవి ఇస్తే కుమార్తె కవితకు మహబూబాబాద్ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉండదు అని క్లారిటీ ఇచ్చారని సమాచారం. దీంతో తాను మంత్రి కావాలా లేక తన కుమార్తెకు ఎంపీ సీటు ఇప్పించాలా అనే విషయంలో రెడ్డి నాయక్ ఎటూ తేల్చుకోలేకపోయారని టీఆర్ఎస్ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే తనకు ఎంపీ సీటు ఇప్పించాలని కుమార్తె మాలోతు కవిత ఒత్తిడి తీసుకురావడం వల్లే ఆయన కేబినెట్లో చేరే అంశంపై డైలమాలో పడిపోయారని తెలుస్తోంది. తెలంగాణ వచ్చిన తర్వాత కేబినెట్లో మంత్రిగా ఉండాలని భావిస్తున్న రెడ్డి నాయక్ కేవలం కుమార్తె ఒత్తిడి వల్లే కేబినెట్కు దూరంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే రాబోయే లోక్సభ ఎన్నికల్లో మాలోతు కవితకు మహబూబాబాద్ ఎంపీ టికెట్ వస్తుందా రాదా అన్నదానిపైనే మలి విడత విస్తరణలో రెడ్డి నాయక్కు చోటు ఉంటుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుందని టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి రెడ్డి నాయక్ మంత్రి అవుతారా లేక కుమార్తె కోసం అమాత్య పదవిని వదులుకుంటారా అన్నది చూడాలి. గ్రేట్ తెలంగాణ న్యూస్, హైదరాబాద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.